తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 60 రోజులైంది. 60 రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండా మునిగిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు. వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధ సత్యాలు మాట్లాడాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము గొప్పగా కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఒకవేళ 8 ఏళ్లలో 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కేంద్రంలో 3 చోట్ల అధికారం ఉండి తమ్మిడిహట్టికి అనుమతి మీరు తెచ్చుంటే, కట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది. ఏం రాసిండు? ఎట్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages in the district Gadchiroli are likely to be submerged, and this is a main cause of unrest among the farmers from this area. It is also requested that the government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. మీరు మా అనుమతి లేకుండా, మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్టు కడుతుండ్రు, మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే, మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవల కాడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర, ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు. మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడో, నువ్వు కూడా ఆ రోజు మంత్రివే, ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే, నువ్వు కూడా దీనికి జవాబుదారే. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 17/12/2008 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2007లోనే టెండర్లు పిలిచారు, జీవోలు ఇచ్చారు, 2008లో శంకుస్థాపన చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలోనే ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే.